బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ఈ విజయంతో బీజేపీ శ్రేణులైతే సంబరాన్ని అంబరానంటున్నాయి. కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా 12 స్థానాల్లో అయితే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 12టిలో బీజేపీ 7టిని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని 12 వార్డులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 12 సీట్లలో 7 సీట్లను గెలుచుకొని తమ పట్టును కొనసాగించింది. అధికారంలో ఉన్న దశాబ్దం తర్వాత కేవలం 10 నెలల క్రితం అధికారం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ 3 సీట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఏడాది ఢిల్లీ ఎన్నికల్లో ఎలాంటి ఖాతా తెరవలేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు దక్కింది. మిగిలిన ఒక సీటును ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అంటే స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. వ్యూహాత్మకంగా చూస్తే ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా లేవు. ఎందుకంటే ఉప ఎన్నికలకు ముందు బీజేపీ ఖాతాలో 9 సీట్లు ఉండగా ఈసారి ఒక్క సీటును కాంగ్రెస్కు, మరో సీటును ఏఐఎఫ్బికి కోల్పోయింది. అయితే 2022 పూర్తి ఎన్నికల్లో ఆప్ గెలుచుకున్న చాందినీ చౌక్ వార్డును బీజేపీ అభ్యర్థి సుమన్ గుప్తా గెలుచుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. మొత్తానికి చూసుకుంటే గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య బీజేపీకి తగ్గినా కూడా ఇప్పుడు విజయం మాత్రం బీజేపీకే దక్కింది.